వెల్కమ్ టు ఐఏసీఈ. ఎస్ఎస్సి నుంచి మనకి జేఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగిందమ్మా. సో ఈ జేఈ నోటిఫికేషన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎప్పుడు లాస్ట్ డేటు, క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంతవరకు ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్లో మనకి ఎవ్రీ ఇయర్ జూనియర్ ఇంజనీర్ అనేది నోటిఫికేషన్ మనకి ఎస్ఎస్సి నుంచి వస్తుందమ్మా. సో అది మనకి 2024కు సంబంధించి ఈ రోజు రావడం జరిగింది. సో మరి ఈ నోటిఫికేషన్లో మనం మేజర్గా చూస్తే మనకి ఇక్కడ డేట్స్ అనేవి చూడాలి. మేజర్గా మనకి డేట్స్ అనేది చూస్తే ఇక్కడ మనకి 28th నుంచి స్టార్ట్ అవుతుంది ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉందో. సో 28th నుంచి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే మనకి 18th ఏప్రిల్ ఉంది. 18th ఏప్రిల్ వరకు మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎగ్జామ్ కూడా ఎప్పుడు ఉంటుంది అనేది కూడా మనకి క్లారిటీ ఇచ్చారమ్మా. సో ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది దీనికి ఇక్కడ 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2 అనేది. సో పేపర్ 1 అనేది మనకు క్వాలిఫైయింగ్ నేచరు, పేపర్ 2 అనేది మన జాబ్ను డిసైడ్ చేసేది. సో పేపర్ 1 అనేది ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది అనేది కూడా మనకి క్లారిటీ ఇచ్చారు. సో అది మనకి June 4th నుంచి June 6th వరకు జరుగుతుందమ్మా. సో పేపర్ 2 ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది అనేది నెక్స్ట్ నోటిఫై చేస్తా అన్నారు. అంటే దానికి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ అనేవి మనకి మరలా ఇస్తారు. ఓకే, సో కాబట్టి ఈ ఎగ్జామ్ డేట్స్ ని జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ జేఈ నోటిఫికేషన్ లో ఏ డిపార్ట్మెంట్స్ లో మనకి వేకెన్సీస్ ని ఫిల్ చేస్తారు, ఆ డిపార్ట్మెంట్స్ కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏం కావాలి అనేది ఒకసారి చూద్దామమ్మా. ఇక్కడ క్లియర్ గా ఇచ్చాడు ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది. సో మనకి ఫస్ట్ ఉన్న డిపార్ట్మెంట్ వచ్చి మనకి బిఆర్ఓ, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. ఓకే, సో దీంట్లో వచ్చేసరికి జూనియర్ ఇంజనీర్ ఇన్ సివిల్ ఉంది, అదే విధంగా మనకి జూనియర్ ఇంజనీర్ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీర్ ఉంది. సో మరి వీటికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి సార్ అంటే మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలమ్మా. ఎంటైర్ జేఈకి బీటెక్ ఆర్ బిఈ స్టూడెంట్స్ కి అయితే ఎక్కడా కూడా ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. బట్ డిప్లొమా ఉన్న క్యాండిడేట్స్ కి మాత్రం కొన్ని డిపార్ట్మెంట్స్ లో ఒక 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు, కొన్ని డిపార్ట్మెంట్ లో మాత్రం ఓన్లీ డిప్లొమా ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి బిఆర్ఓలో డిగ్రీ వాళ్ళకంటే బీటెక్ సివిల్ అయినా బిఈ సివిల్ అయినా సరే వాళ్ళకి ఓకే. బట్ అదే మనకి కంప్లీట్ గా ఎవరైతే డిప్లొమా ఉన్నారో డిప్లొమా వాళ్ళకి వచ్చేసరికి వాడు ఏమంటున్నాడు అంటే డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ తో పాటు 2 years వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనేది కావాల్సి ఉంటుంది. అంటే బీటెక్ బిఈ స్టూడెంట్స్ కి అయితే ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు బిఆర్ఓలో. సో ఓన్లీ డిప్లొమా వాళ్ళకి మాత్రం 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఈ బిఆర్ఓలో కావాలమ్మా, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ లో. ఓకే రైట్. సో అదే విధంగా ఇక్కడ ఎలక్ట్రికల్ మెకానికల్ వాళ్ళకి కూడా సేమ్ థింగ్ ఫాలో అవుతున్నారు. ఇది మనకి ఫస్ట్ డిపార్ట్మెంట్. దాని తర్వాత సెకండ్ ఆర్గనైజేషన్ వచ్చి మనకి బ్రహ్మపుత్ర. సో ఇది వచ్చేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి కిందకి వస్తుందమ్మా. ఇందులో ఓన్లీ జూనియర్ ఇంజనీర్ ఓన్లీ సివిల్ వాళ్ళకు ఉంది. ఇందులో మనకి 3 years డిప్లొమా ఉంటే సరిపోతుంది. సో ఎక్కడా కూడా ఎక్స్పీరియన్స్ లేదు. అదే విధంగా మనకి సెంట్రల్ వాటర్ కమిషన్ ఇది థర్డ్. సో ఇందులో మనకు వచ్చేసరికి మెకానికల్ వాళ్ళకి సివిల్ వాళ్ళకి ఇద్దరికి కూడా మనకి ఇక్కడ జాబ్స్ అనేవి ఉంటాయి. సో ఈ క్వాలిఫికేషన్ అనేది కావాలి. సో ఇది మనకి ఓన్లీ 3A కాదమ్మా. నెక్స్ట్ డిపార్ట్మెంట్స్ కూడా ఒకసారి చూద్దాం. నెక్స్ట్ డిపార్ట్మెంట్స్ వచ్చేసి మనకి సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, సిపిడబ్ల్యూడి అంటారు. ఓకే, ఇందులో కూడా ఎలక్ట్రికల్ వాళ్ళకు ఉంది, అదే విధంగా సివిల్ వాళ్ళకు ఉంది. ఇందులో కూడా డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ ఆర్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అనేది ఇచ్చారు. సో ఏజ్ కూడా మనకి చూస్తే కొన్ని డిపార్ట్మెంట్ లో 30 ఉంది అప్పర్ లిమిట్. సో ఇక్కడ 32 ఉందమ్మా. సో ఇక్కడ ఇచ్చిన ఏజ్ అనేది మనకి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఏజ్ అనమాట. సో దీనికి ఓబీసీకి +3 years ఉంటుంది, అదే విధంగా ఎస్సీ ఎస్టీకి +5 years ఉంటుంది, అదే విధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనకి డిఫరెంట్ రిజర్వేషన్స్ ఉన్న వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందమ్మా. బట్ ఇక్కడ మెన్షన్ చేసింది మాత్రం ఓన్లీ ఇది అన్రిజర్వ్డ్ కి సంబంధించింది. ఓకే, సో అదే విధంగా మనకి నెక్స్ట్ 5th వచ్చేసి మనకి సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్.
ఇక్కడ కూడా మనకి జేఈ ఎలక్ట్రికల్ ఉంది, అదే విధంగా మనకి సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఉందన్నమాట. ఓకే, సో దాంతో పాటు నెక్స్ట్ డీసీక్యూఏ నావెల్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కి సంబంధించి ఇక్కడ కూడా మనకి సో జేఈ మెకానికల్ ఉందమ్మా, జేఈ ఎలక్ట్రికల్ ఉంది. సో ఇక్కడ మనకి అప్ టు 30 years ఏజ్, అంటే మీరు లాస్ట్ కాలంలో చూడొచ్చు ఏజ్ ఏ డిపార్ట్మెంట్ లో ఎంత ఉండాలనేది ఇచ్చారు, ఇక్కడ క్వాలిఫికేషన్ ఏం కావాలి అనేది ఇచ్చారు. ఆల్రెడీ మీకు నేను డిస్కస్ చేశాను, కొన్ని డిపార్ట్మెంట్స్ లో మాత్రం సో ఎవరైతే డిప్లొమా ఉన్నారో వాళ్ళకు ఒక 2 years ఎక్స్పీరియన్స్ అనేది కావాలి అంటున్నారు. ఓకే, సో దాని ఓరియంటెడ్ గా సో మీరు డిప్లొమా స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ పోస్టులకి మనకి ఎక్స్పీరియన్స్ కావాలి, ఏ పోస్టులకి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అనేది మనం చూసుకొని అప్లై చేస్తే సరిపోతున్నామా. అప్లై చేసేటప్పుడు మీరు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఆ ఆర్డర్ ఇచ్చేటప్పుడు మీకు అర్థమైపోతుంది మీకు ఎలిజిబిలిటీస్ ఉన్నాయి అనేది మీకు అర్థమవుతుందమ్మా. ఓకే, సో ఇదే విధంగా నెక్స్ట్ టోటల్ 9 డిపార్ట్మెంట్స్ లో నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఏంటి అనేది ఒకసారి చూద్దామమ్మా. ఇక్కడ మనకి నెక్స్ట్ డిపార్ట్మెంట్ కి వచ్చేసరికి మనకి ఇక్కడ సో ఫరక్కా బ్యారేజ్, సో ఇది వచ్చేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి కిందకి వస్తుంది. సో ఇక్కడ కూడా మనకి చూస్తే సో ఇక్కడ జేఈ ఇంజనీర్ ఉంది, అదే ఎలక్ట్రికల్ ఉంది, అదే విధంగా సివిల్ కూడా ఉంది మనకి ఫరక్కా బ్యారేజ్ లో. అదే విధంగా వన్ ఆఫ్ ది బెస్ట్ డిపార్ట్మెంట్ అంటే ఇక్కడ మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ ఎంఈఎస్ ఉందమ్మా. సో ఇందులో మనకి సివిల్ వాళ్ళకు ఉంది, అదే విధంగా ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ కూడా ఎలిజిబిలిటీ అనేది ఉంది. సో దాంతో పాటు మనకి చూసుకుంటే ఇక్కడ సో లాస్ట్ డిపార్ట్మెంట్ ఎన్టీఆర్ఓ, నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఎన్టీఆర్ఓ. సో ఇది మాత్రం ఓన్లీ మన సో ఎవరైతే సివిల్ ఉన్నారో సో సివిల్ వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇలా మనకి 9 ఆర్గనైజేషన్ లో మనకి జూనియర్ ఇంజనీర్ పోస్ట్ అనేది ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి జాగ్రత్తగా మీ క్వాలిఫికేషన్ చూసుకొని ఆ క్వాలిఫికేషన్ ఓరియంటెడ్ లో ఉన్న పోస్టుల్ని మనం అప్లై చేసుకుంటే సరిపోతుందమ్మా. ఓకే రైట్, సో ఈ 9 డిపార్ట్మెంట్స్ కి సంబంధించి సో ఏ క్వాలిఫికేషన్ కావాలి, ఏజ్ లిమిట్ ఎంత అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసాము. సో ఇప్పుడు మనకి టోటల్ గా వేకెన్సీస్ చూసుకుంటేమా ఇప్పుడు రిలీజ్ చేసినవి 968 వేకెన్సీస్ రిలీజ్ చేశారు ఈ 9 ఆర్గనైజేషన్ లో కలిపి. సో ఈ 9 ఆర్గనైజేషన్ లో మనకి సివిల్ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, అదే విధంగా మెకానికల్ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, అదే విధంగా ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ మనకి క్లియర్ గా ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇవి టెంటేటివ్ వేకెన్సీస్ అమ్మా, మీరు గుర్తుపెట్టుకోవాలి. వేకెన్సీస్ అనేవి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇంక్రీజ్ అవ్వచ్చు. ఇక్కడ క్లియర్ గా ఇవి పర్టికులర్ గా ఇవే వేకెన్సీస్ అని చెప్పట్లేదు. దీస్ వేకెన్సీస్ ఆర్ టెంటేటివ్ వేకెన్సీస్. ఓకే, సో కాబట్టి వేకెన్సీస్ ఇంక్రీజ్ అవుతాయి. అదే విధంగా మనం ఇక్కడ చూసుకుంటే సో మిలిటరీ ఆఫ్ ఇంజనీర్ సర్వీస్ లో ఇంకా వేకెన్సీస్ ఇవ్వలేదు. సో ఈ వేకెన్సీస్ అనేవి నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తామంటున్నారు. ఓన్లీ ఇవి 30 ఏవైతే 9 లో మనకి 8 డిపార్ట్మెంట్స్ కి సంబంధించి మాత్రమే వేకెన్సీస్ రిలీజ్ చేశారు. సో టెంటేటివ్ వేకెన్సీస్ నెక్స్ట్ మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ కి సంబంధించి నెక్స్ట్ రిలీజ్ చేస్తారు. అంటే ఇప్పుడు 968 వేకెన్సీసే ఫైనల్ కాదు, అంతకన్నా ఎక్కువ వేకెన్సీసే ఉంటాయి కానీ అంతకన్నా తక్కువ వేకెన్సీస్ ఉండవమ్మా. అందులో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే సివిల్ వాళ్ళకి దాదాపు 788 వేకెన్సీస్ ఓన్లీ సివిల్ వాళ్ళకి మనకి వేకెన్సీస్ ఉండడం జరిగింది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ సివిల్ ఆస్పిరెంట్. సివిల్ ఎవరైతే బీటెక్ సివిల్ ఉన్నారో ఆర్ బిఈ సివిల్ ఆర్ డిప్లొమా సివిల్ చేస్తున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అమ్మా. ఓకే, అదే విధంగా ఎంఈఎస్ వేకెన్సీస్ కూడా పడిన తర్వాత సో నెక్స్ట్ అందులో కూడా ఎన్ని ఉన్నాయనేది మీకు తెలుస్తుంది. సో దాన్ని బట్టి వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అనేది కాదు, మనం ఎగ్జామ్ బెస్ట్ గా అటెంప్ట్ చేస్తే దెన్ ఆటోమేటిక్ గా మనకి ఒక్క పోస్ట్ చాలు. కాబట్టి ఆ ఒక్క పోస్ట్ కోసమే మనం 100% మన ఎఫర్ట్స్ పెడితే సరిపోతుందమ్మా. ప్లస్ ఇంకోటి కూడా మీరు గమనించవచ్చు, ఎస్ఎస్సి జేఈ ఎవ్రీ ఇయర్ వచ్చే నోటిఫికేషన్. సో దీనికి సంబంధించి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనం సెలక్షన్ ప్రొసీజర్ గురించి ఒకసారి చూద్దాము. అదే విధంగా స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దామా. ఎస్ఎస్సి జేఈ అనేది 2022 నోటిఫికేషన్ వరకు ఒక విధంగా ఉందమ్మా. 2023 అండ్ ఇప్పుడు వచ్చిన 24 నుంచి కూడా కంప్లీట్ గా సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అదే విధంగా సెలక్షన్ ప్రొసీజర్ అనేది మారిపోయింది. సో ఒకసారి చూసుకుంటే ఇక్కడ 2 పేపర్స్ ఉంటాయి మనకి జూనియర్ ఇంజనీర్ కొట్టాలంటే, దట్ ఈస్ పేపర్ 1 అండ్ పేపర్ 2. ఇవి 2 మనం ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ప్రీవియస్ అంటే 2022 వరకు
పేపర్ 2 అనేది డిస్క్రిప్టివ్ ఉంది, కానీ ఇప్పుడు పేపర్ 1 పేపర్ 2 రెండు కూడా ఆబ్జెక్టివ్ ఓరియంటేషనే వచ్చాయి. సో కాబట్టి ఎగ్జామ్ మొత్తం కూడా ఆబ్జెక్టివ్సే ఉంటాయి, రెండు ఆన్లైన్ ఎగ్జామ్సే, ఎక్కడ ఆఫ్లైన్ లో ఉండవమ్మా. సో కాబట్టి ఇక్కడ పేపర్ 1ది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే తీసుకుంటున్నాడు, పేపర్ 2 మాత్రం నీ జాబ్ ని డిసైడ్ చేసే పేపర్ అన్నమాట. ఓకే, సో సార్ పేపర్ 1 సిలబస్ ఎలా ఉంది అంటే ఇక్కడ చూసుకుంటే పేపర్ 1 అనేది మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అంటే రీజనింగ్ అనేది మనకు ఉంటుందమ్మా. ఇది కంప్లీట్ గా 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్ ఉంటుంది. అదే విధంగా మనకి జనరల్ అవేర్నెస్ అంటే లైక్ ఏదైతే హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, స్టాటిక్, జీకే ఇదంతా కలిపి మనం జనరల్ అవేర్నెస్ అంటాం కదా. సో అవి వచ్చి మనకి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ ఉన్నాయమ్మా. అది కాకుండా నెక్స్ట్ టెక్నికల్ పేపర్, టెక్నికల్ ఏంటి అంటే మనకి థర్డ్ పార్ట్ ఏ అంటారు. ఇక్కడ మీరు ఏదైతే స్ట్రీమ్ మీది సివిల్ అయితే సివిల్, ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్, మెకానికల్ అయితే మెకానికల్, సో ఇలా మీది ఏ స్ట్రీమ్ అయితే ఆ స్ట్రీమ్ మీద మీకు టెక్నికల్ క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. ఆ టెక్నికల్ క్వశ్చన్స్ ఇక్కడ మనకి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్, 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అనమాట. ఓకే, అంటే ఈ మొత్తం కూడా టోటల్ ఇవన్నీ కలిపి 2 అవర్స్ టైం ఉంటుందండి. ఇదంతా కూడా కలిపి మనకి 2 అవర్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. 200 క్వశ్చన్స్ ఉంటాయి. సో 2 అవర్స్ టైం అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇది మనకి పేపర్ 1 అమ్మా, పేపర్ 1. సో ఇది క్వాలిఫై అయితే దాని తర్వాత మనకి పేపర్ 2కి పిలుస్తారు. సో పేపర్ 2 ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ పేపర్ 2 వచ్చేసరికి మనకి సేమ్ మీకు కంప్లీట్ గా పేపర్ 2 అనేది టెక్నికల్ ఎగ్జామ్ అండి. ఓకే, అంటే మీది ఏ స్ట్రీమ్ అయితే ఆ స్ట్రీమ్ మీద మీకు క్వశ్చన్స్ వస్తాయి. ఇది కూడా మనకి 2 అవర్స్ ఎగ్జామ్ అండి, 2 అవర్స్ ఎగ్జామ్. సో 100 క్వశ్చన్స్ ఉంటాయి మనకి. ఈ 100 క్వశ్చన్స్ లో మనకి 300 మార్క్స్, అంటే ప్రతి క్వశ్చన్ కి కూడా 3 మార్క్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకి పేపర్ 2కి సంబంధించి పేపర్ 2కి సంబంధించి. ఓకే, సో అంటే మీరు సివిల్ అండ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అయితే సివిల్ ఇది ఉంటుంది, అదే విధంగా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఎలక్ట్రికల్, సో మెకానికల్ వాళ్ళకి మెకానికల్. సో ఇలా మనకి సో ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఉంటుందమ్మా. పేపర్ 1 అయిపోయిన తర్వాత పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1 ఎగ్జామ్ డేట్స్ ఆల్రెడీ మనకి ఇచ్చారు, దట్ ఈస్ 4th జూన్ నుంచి మనకి పేపర్ 1 ఎగ్జామ్ జరుగుతుంది అనేది ఇచ్చారు. పేపర్ 2 అనేది ఇంటిమేట్ చేస్తాము అనేది మనకి క్లారిటీగా ఇవ్వడం జరిగిందమ్మా. ఓకే, సో ఇక్కడ మనం ఏజ్ లిమిట్ కి వచ్చేసరికమ్మా, సో ఏజ్ ఇక్కడ క్లియర్ గా ఇచ్చాడు. కొన్ని పోస్టులకి మనకి 30 ఇయర్స్ అనేది ఏజ్ ఇచ్చారు. సో ఆ 30 ఇయర్స్ ఏజ్ ఎప్పుడు వరకు అనేది ఇచ్చి ఉన్నాడు ఇక్కడ. క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ బీన్ బోర్న్ నాట్ ఎర్లియర్ దాన్ 2nd August 1994 and not later than 1st August 2006. ఓకే, ఇవి రెండు జాగ్రత్తగా ఏజ్ ఓరియంటేషన్ లో మీరు గుర్తు పెట్టుకోవాలమ్మా. కొన్ని పోస్టులకు వచ్చి మనకి ఇక్కడ 32 ఇయర్స్ అనేది ఏజ్ ఇవ్వడం జరిగింది. సో 32 ఏజ్ ఇయర్స్ అంటే సో August 2nd 92 అండ్ నెక్స్ట్ 2006 1st August, అంటే ఈ రెండు డేట్స్ ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. దీన్ని బేస్ చేసుకొని ఇది అన్రిజర్వ్డ్ కి సంబంధించి, అదే విధంగా మీకు ఇంతకు ముందే చెప్పాను, అంటే లైక్ ఏజ్ రిలాక్సేషన్ ఎవరికి ఎంత ఉంది అనేది ఇక్కడ క్లారిటీగా ఇచ్చారమ్మా. ఏ కేటగిరీకి ఎన్ని ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది అనేది ఇక్కడ మనకి నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది. ఓకే, సో 5 ఇయర్స్ 3 ఇయర్స్ 10 ఇయర్స్ 13 ఇయర్స్ 15 ఇయర్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ సర్వీస్ మెన్ కూడా ఉన్నాయి. సో ఇలా మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది మనకి నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మీరు దేనికి ఎలిజిబుల్ అనేది ఒక్కసారి చెక్ చేసుకొని దాన్ని అప్లికేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో అదే విధంగా సో ఇప్పటి వరకు మనం సో ఎప్పుడు డేట్ స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ కి, అదే విధంగా లాస్ట్ డేట్ ఏంటి, నెక్స్ట్ పేపర్ 1 ఎగ్జామ్స్ ఎప్పుడు ఉన్నాయి, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, అదే విధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం కావాలి, ఏ డిపార్ట్మెంట్ కి ఏ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ ఉంది, నెక్స్ట్ వచ్చేసి మనకి సో ఏదైతే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉందో ఆ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ గురించి, సెలక్షన్ ప్రొసీజర్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగిందమ్మా. సో ఇది కాకుండా మనకి సో ఎగ్జాక్ట్ సిలబస్ ఏంటి అనేది కూడా మనకి నోటిఫికేషన్ లో మనకి PDF లో ఇవ్వడం జరిగింది. సో అంటే జనరల్ అవేర్నెస్ లో ఏం ప్రిపేర్ అవ్వాలి, రీజనింగ్ లో ఏం ప్రిపేర్ అవ్వాలి, సో టెక్నికల్ కి సంబంధించి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కి ఏ సిలబస్ ఉంది, సివిల్ ఇంజనీరింగ్ కి ఏ సిలబస్ ఉంది, మెకానికల్ ఇంజనీరింగ్ కి ఏ సిలబస్ ఉంది అనేది కూడా క్లియర్ గా మనకి PDF లో ఇవ్వడం జరిగింది. సో ఈ PDF ని మనం ఈ వీడియో కింద లింక్ లో మనం ఇవ్వడం జరుగుతుందమ్మా. అదే విధంగా మన టెలిగ్రామ్
టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింకుని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఇవ్వడం జరుగుతుందమ్మా. సో కాబట్టి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఆ క్వరీస్ని మీరు ఈ వీడియో కింద కామెంట్స్లో ఇవ్వండి. సో మా టీం మేము మీకు ఆన్సర్ అనేది చేయడం జరుగుతుందమ్మా. సో మంచి అవకాశం ఎస్ఎస్సి జేఈ అనేది. సో లాస్ట్ ఇయర్ నుంచి సో మనకి పేపర్ 2 అనేది ఆబ్జెక్టివ్ రావటం కూడా మంచి అవకాశం కింద మనం పరిగణించాలమ్మా. సో ఆబ్జెక్టివ్ ఉంది కాబట్టి డైరెక్ట్గా మనకి రెండు కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్సే కాబట్టి విత్ ఇన్ టైంలోనే మనకి నోటిఫికేషన్ ఇచ్చి దెన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సో ఎంటైర్ ప్రాసెస్ ని కంప్లీట్ చేస్తున్నారమ్మా. సో లాస్ట్ టైం చూస్తే కట్ ఆఫ్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి పేపర్ 1కి. సో కాబట్టి జాగ్రత్తగా మీరు ప్రిపరేషన్ కానీ స్టార్ట్ చేశారు అంటే 100% మీరు జాబ్ కొట్టొచ్చు. ఓకే, సో ఎందుకు అంటే ఎవ్రీ ఇయర్ వచ్చే నోటిఫికేషన్ ప్లస్ ఇది మనకు చూసుకుంటే సో సెంట్రల్ గవర్నమెంట్ లో జూనియర్ ఇంజనీర్ డెసిగ్నేషన్ కి మనకు వెళ్ళేది సాలరీ కూడా మనకి 48 to అరౌండ్ 55,000 మనం డిప్లొమాతోనే మనం సాలరీ పొందొచ్చమ్మా. ఓకే, సో కాబట్టి అందరూ కూడా ది బెస్ట్ గా ప్రిపరేషన్ చేయండి. సో అదే విధంగా సింపుల్ ఎగ్జామ్స్ అమ్మా, సింపుల్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఇది. సో కాబట్టి మీరు ఏదైతే నాన్ టెక్నికల్ ఇక్కడ 100 మార్క్స్ ఉంది, అదే విధంగా టెక్నికల్ 100 మార్క్స్ ఉంది పేపర్ 1లో. సో వన్స్ ఇది క్వాలిఫై అయిపోతే పేపర్ 2లో మనం 100 క్వశ్చన్స్ 300 మార్క్స్ ఉన్నాయి మనకి ఆబ్జెక్టివ్ కాబట్టి. సో ఆ 300 మార్క్స్ లో మనకి ఎంత స్కోర్ వస్తుంది అనే దాన్ని బేస్ చేసుకొని మనకి సో ఇక్కడ జాబ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఇప్పుడు అప్లై చేసేటప్పుడే మీరు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. అంటే ఫస్ట్ ఏ ఆర్గనైజేషన్ మీరు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, సెకండ్ ఏది ఇస్తున్నారు, థర్డ్ ఏది ఇస్తున్నారు అనేది మీరు అప్లై చేసేటప్పుడే ఇవ్వాలి. మీకు వచ్చిన స్కోర్ ని బేస్ చేసుకొని ఏ డిపార్ట్మెంట్ లో మీకు జాబ్ వస్తుందో ఆ డిపార్ట్మెంట్ ని మీకు అలొకేట్ చేయడం జరుగుతుందమ్మా. ఓకే, సో కాబట్టి అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా మీరు అప్లై చేయండి. అదే విధంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. పేపర్ 1 మనకి June 4th నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మనకి సఫిషియంట్ టైం ఉందమ్మా. ఈ 2 months లో మనం ఈజీగా మనం గ్యాదర్ చేసుకోవచ్చు, అదే విధంగా మంచి స్కోర్ చేయొచ్చు. ప్లస్ లాస్ట్ టైం చూస్తే కట్ ఆఫ్ అనేది సో 120 కన్నా బిలోనే ఉంది అవుట్ ఆఫ్ 200. సో కాబట్టి ఇందులో మనకి నాన్ టెక్నికల్ 100 స్కోర్ ఉంది, టెక్నికల్ 100 స్కోర్ ఉంది. సో కాబట్టి పేపర్ 1 ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. పేపర్ 1 చదివేటప్పుడే టెక్నికల్ ని పేపర్ 2 ఓరియంటేషన్ లో చదివితే మనకి పేపర్ 2లో కూడా మనకి మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా ఇప్పుడు జూనియర్ ఇంజనీర్ దేనికైతే ఎస్ఎస్సిలో ప్రిపేర్ అవుతున్నారో ఈ ప్రిపరేషన్ తోనే మీరు రైల్వేలో కూడా జూనియర్ ఇంజనీర్ రాబోతుంది. అది మనకి జూలై సెప్టెంబర్ మధ్యలో మనకి రైల్వే జూనియర్ ఇంజనీర్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు కాబట్టి సో ఈ ఒకే ప్రిపరేషన్ తో మనం ఆర్ఆర్బి జేఈని కూడా మనం ఈజీగా క్రాక్ చేయొచ్చమ్మా. ఓకే, సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లికేషన్ అనేది లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా సో ముందుగానే మీరు అప్లై చేయండి, ఇచ్చే డీటెయిల్స్ ప్రాపర్ గా ఇవ్వండి. దెన్ రేపు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండొచ్చు అనమాట. కొంచెం కేర్ఫుల్ గా అప్లికేషన్ ఇవ్వండి అమ్మా. దెన్ ఆటోమేటిక్ గా మన జాబ్ వచ్చే వరకు కూడా మనం హ్యాపీగా ఉండొచ్చు అనమాట. అప్లికేషన్ లో మిస్టేక్స్ చేస్తే దెన్ మనకి ఫైనల్ జాబ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకే జాగ్రత్తగా మీరు అప్లికేషన్ అనేది చేయండి. సో ఎవరైతే బీటెక్ ఆర్ బిఈ ఆర్ డిప్లొమా సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ ఉన్నారో సో వాళ్ళందరి కోసం ఎస్ఎస్సి జేఈ న్యూ బ్యాచ్ ని మనం 1st April మండే నుంచి స్టార్ట్ అవుతుందమ్మా మన ఐఏసీఈలో. సో కాబట్టి ఆ బ్యాచ్ డీటెయిల్స్ కి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే మనకి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న సో మన నెంబర్ ఏదైతే ఉందో 9533200400 ఆ నెంబర్ కి మీరు కాల్ చేయండి. సో మీకు ఫుల్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో ప్రతి స్టూడెంట్ కూడా సీరియస్ గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అమ్మా. సో మీకు ఎందుకు అంటే ఎస్ఎస్సి జేఈలో సో లాస్ట్ నోటిఫికేషన్ నుంచి మంచి ఆపర్చునిటీ, డిస్క్రిప్టివ్ పేపర్ లేకుండా ఆబ్జెక్టివ్ లోనే మనకి ఎగ్జామ్ జరుగుతున్నాయి కాబట్టి సో పేపర్ 1 ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. దాంతో పాటు పేపర్ 2లో మనం మంచి స్కోర్ చేస్తే సో హ్యాపీగా మనం 50,000 నుంచి 60,000 మధ్యలో ఉన్న సాలరీతో జాబ్ ని కొట్టొచ్చమ్మా. సో కాబట్టి సో ఏ స్టూడెంట్ అయితే ఎలిజిబుల్ ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా సో రెడీగా ఉండండి. ఐఏసీఈ ఎస్ఎస్సి జేఈ బ్యాచెస్ ని ఇప్పుడే కాదమ్మా సో ప్రీవియస్ నోటిఫికేషన్స్ కూడా మనం న్యూ బ్యాచెస్ స్టార్ట్ చేసి సో చాలా సక్సెస్ఫుల్ గా టెక్నికల్ సిలబస్ ని కూడా మనం కంప్లీట్ చేయడం జరిగింది. అదే విధంగా సో ఇప్పుడు నోటిఫికేషన్ కి సంబంధించి 1st April స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సో ఈ న్యూ బ్యాచ్ యొక్క సదుపాయాన్ని యూటిలైజ్ చేసుకోండమ్మా. సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే సో ఈ నెంబర్ కి కాల్ చేస్తే మా టీం మీకు రెస్పాండ్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ మా. థ్యాంక్ యూ. సో మీరు జాబ్ కొట్టే వరకు ఐఏసీ ప్రతి అడుగులో కూడా మీకు తోడు ఉంటుందమ్మా. థ్యాంక్ యూ.